హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లోనే మిర్చి పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. ముందుగా మిర్చిని కడిగి దానిపై ఉన్న తొడిమని తీసేసుకొని ఇట్లా ఒక క్లాత్పై ఆరబెట్టుకోవాలండి. తడి అంతా పోవాలి. పూర్తిగా పోయాక మిక్స్ పట్టుకోవాలి. దీనిలోకి కావాల్సినవి దొడ్డుప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు, చింతపండు బదులు మనం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. కొందరు బాగా పుల్లగా తింటారు, పడుతుంది కాబట్టి చింతపండు వాడుకోవచ్చు. తర్వాత ఈ తడి ఆరిపోయాక ఈ పండుమిర్చి ఉంది కదా అండి, పండుమిర్చిలోకి మిక్స్ పట్టుకోవాలి. దానిలోకి సరిపడంత ఎల్లిపాయలు ఎక్కువనే వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్. జీలకర్ర ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసి దీన్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీనిలోకి దొడ్డుప్పు వేసానండి, ఇంత పడుతుందండి. కొంచెమే వేసాను, కానీ మళ్ళీ తర్వాత కొంచెం వేసి మిక్స్ పట్టేసుకోవాలి. కొంచెం బరకగా అయిన తర్వాత చింతపండు కూడా వేసేసుకోవాలండి. దీనిలో చింతపండులో ఉన్న గింజల్ని అవన్నీ తీసేసుకొని ఇవి వేసేసుకోవాలండి. మిగతావి కూడా వేసేసుకొని ఈ చింతపండు కూడా వేసేసుకొని మిక్స్ పట్టేసుకోవాలి. ఇది ఒక 2-3 డేస్ అలాగే ఉంచేయాలండి. 2 డేస్ తర్వాత దీన్ని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకున్నాను, దీనికి సరిపడంత ఆయిల్ తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే కొంచెం కూడా పోపు పెట్టుకోవచ్చు. ఈ పోపు పెట్టే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. తర్వాత అంటే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఇట్లా పోపు పెట్టుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం ఆయిల్ వేసాను కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసానండి. ఇంగువ వేసి మంచిగా కొంచెం ఫ్రై కావాలి. తర్వాత ఎల్లిపాయలు కూడా వేసి దీన్ని చల్లారని అవసరం లేదండి. ఇది పండు మిర్చి కదా కాబట్టి దీన్ని అలాగే వేసుకోవచ్చు. చల్లారినాక వేసుకోవాలి అలా ఏం లేదండి. వేసేసుకొని కొంచెం ఉడకనిచ్చుకోవాలి, అంతే అండి. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి. కారం అనుకున్నాను కానీ కారం ఏం లేదు, బాగుంది టేస్ట్. అంటే కొన్ని టైంలో కర్రీస్ లేకపోయినా కూడా దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది టేస్ట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి కాంచు పాత్రలోకి పెట్టుకొని స్టోర్ చేసుకోండి, అంతే అండి. చాలా టేస్టీగా ఉంది పండు మిర్చి పచ్చడి.